తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరి పిల్లలాగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ చిన్నారి కనిపించిన అమ్మకే అమ్మైంది. తల్లి చేత్తో గోరుముద్దలు తినాల్సిన వయసులో తల్లి ఆలనా పాలనా చూసుకుంటుంది. విధి ఆడిన వింత నాటకంలో ఏ చిన్నారికి రాని కష్టం ఆ చిట్టి తల్లికొచ్చింది. మంచానికే పరిమితమైన తల్లికి సపర్యలు చేస్తూ ఇంటికి పెద్ద దుక్కులా మారింది. తల్లి క్షణికావేశం ఆ చిన్నారిని కష్టాల కొలిమిలోకి నెట్టేసింది. సూర్యాపేట జిల్లా నూతనకండ మండలం గుండ్ల సింగారం విలేజ్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ పాపే పేరు రిజ్వానా. ఈ రిజ్వానా ప్రస్తుతం వయసు 7 ఏళ్ళు. ఈమె తన అమ్మకు శాశ్వత వికలాంగురాలుగా మారిపోయిన తన అమ్మకు సపర్యలు చేస్తూ అమ్మ చేతులు గోరుముద్దలు తినాల్సి స్కూల్లో హ్యాపీగా ఉండాల్సిన ఈమె ఈ చిన్నారిని ప్రస్తుతం తానే తన అమ్మగా వ్యవహరిస్తూ అన్ని సపర్యలు చేస్తూ ఉంది. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా మొత్తం తన తల్లి ఆలనా పాలన కూడా ఈ చిన్నారే చూస్తూ ఉంది. సూర్యాపేట జిల్లా నూతనకల్లు మండలం గుండ్లసింగారం గ్రామానికి చెందిన సయ్యద్ పాషా, సలీమా దంపతులకు కుమారుడు సమీర్, కుమార్తె రిజ్వానా సంతానం. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో కుమారుడు 7వ తరగతి, కుమార్తె 5వ తరగతి చదువుతున్నారు. ఇదిలా ఉంటే 9 ఏళ్ల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా క్షణికావేశంలో సలీమా ఒంటికి నిప్పంటించుకుంది. ఇదిగో అప్పట్నుంచే ఆ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. ప్రమాదంలో సలీమా శరీరం మొత్తం కాలిపోవడంతో కొన్నాళ్లకు ఆమె మంచానికే పరిమితమైంది. అలా భార్య మంచానికి పరిమితం అవ్వడంతో కొన్నాళ్లకు భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ డిసిజన్ ఎందుకు వచ్చింది? వికలాంగురాలకు ఎందుకు మారిపోయానంటే నా భర్త అప్పుడు బాగానే చూసుకుండు. మా బాబు పుట్టినప్పుడు బాగానే చూసుకున్న తర్వాతకి చిరాకు చేసుకుంటా నన్ను కొట్టడం కొద్దిగా చేయటం చేసిండు. కొద్దిగా బాగా బాధ పెడతా తట్టుకోలేక పోసుకోవాల్సి వచ్చింది. పోసుకున్న తర్వాతకి కొన్ని రోజుల తర్వాతకి బాగా చేపించిండు దగ్గర బాగానే ఉండు. తర్వాత షెడ్ అలవాట్లకి తిరిగిన తర్వాతకి అస్సలు వదిలిపెట్టిపోయిండు. మా పాప అప్పుడే వదిలిపెట్టిపోయిండు. ఇక వాళ్ళ ఆలన పాలన అన్నీ నేనే చూసుకున్నా. మంచిగా ఉన్నప్పుడు కాలు రెక్కలు మంచిగా ఉన్నప్పుడు నా పిల్లల్ని నేనే చూసుకున్నా, నేనే సవరించుకున్నా. ఇక భర్త ఇంటిని వదిలి వెళ్లిపోయిన తర్వాత కుటుంబ భారం సలీమా పైపడింది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబ పరిస్థితుల్లో కాలిన గాయాలతోనే సలీమా కూలి పనులకు వెళ్తూ పిల్లలను పోషిస్తూ ఉండేది. కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు కాలిన గాయంపై కారం చల్లినట్లుగా సలీమా శరీర భాగాలు బిగుసుకుపోయాయి. కాళ్ళు చేతులు నరాలు పనిచేయకపోవడంతో నిలబడలేని స్థితిలో ఉండిపోయింది సలీమా. దీంతో పూట గడవడం కష్టమైపోయింది. పండుగల సమయంలో సాటి ముస్లింలు ఇతరులు అందించే చేయూత, దాతల సహకారంపైనే సలీమా కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఇక మధ్యలో వదిలిపెట్టిపోతాలకి ఆహారం అన్నది లేదు. కీళ్ళవాతం వచ్చింది, రక్త కణాలు పడిపోయినాయి, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, కిడ్నీలో రాయి వచ్చింది. ఇక మూలబడి అంకితం అయిపోయింది. మంచానికే చాలా అంకితం అయిపోయి లేవలేకపోయినా. ఇక నా బిడ్డే నాకు అన్నం తినిపించుడు, తానం చేపించుడు అన్నీ నా బిడ్డే. ఇక నేనే నా బిడ్డ చేయాల్సింది. నా బిడ్డ నాకు చేస్తుంది పని, వాళ్ళకి పెట్టాల్సింది. ఇక్కడ పో నా బిడ్డ నాకు ఇక్కడ పో పెడుతున్నాను. చూసేదందరూ మమ్మల్ని సహాయం చేయండి. మరోపక్క మంచానికే పరిమితమైన సలీమాకు కాళ్ళు చేతులు కదలకపోవడంతో అమ్మ బాధ్యతలను 10 ఏళ్ల కుమార్తె తీసుకుంది. కదల్లేని తల్లికి అమ్మగా మారింది. తల్లికి సపర్యలు చేస్తూ కన్న బిడ్డలా చూసుకుంటోంది. దాతలు సహకరించి అమ్మకు వైద్యం చేస్తే కష్టాల నుంచి బయటపడతామంటూ రిజ్వానా వేడుకుంటోంది. మరోపక్క తల్లి వేలిముద్రలు పడకపోవడంతో పింఛన్ కూడా రావట్లేదని, ఇల్లు గడవటం కష్టంగా ఉందంటూ కూతురు రిజ్వానా కన్నీరు పెట్టుకుంటోంది. అభయహస్తం కోసం ఎదురు చూస్తోంది. ఏమనిపిస్తుంది నాన్న? నీకు చదువుకోవాలని ఉందా? ఏముంది అసలు? నువ్వు అమ్మకి ఎటువంటి పనులు చేస్తావు రోజు? పడిపోతా పోయి ఇంటికి వచ్చి అమ్మకి అన్నం తినిపించి అంట్లు తవ్వి ఆకిలికి తానం చేపించి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అన్నం తినిపించి స్కూల్కి పోతా. అమ్మకు అంటే అన్నం తినిపించి వంట కూడా నువ్వే చేస్తావా తల్లి? వంట అన్ని నేనే చేస్తా. మమ్మీని లేపలేస్తున్నాను బెడ్ నుంచి, ఒకసారి ఇబ్బంది కదా? ఒక్కోసారి ఇబ్బంది వస్తుంది కానీ తల్లి కాబట్టి లేపాలి. ఏమంటారు నాన్న స్కూల్లో టీచర్లు రోజు స్కూల్కి రాకపోతే? మమ్మీకి ఎప్పుడైనా చేసుకొని బడికే రా అంటారు. మధ్యాహ్నం అన్నం తీసుకుపోయి మమ్మీకి పెట్టి రారే అంటది టీచర్. ఇప్పుడు ఏం కావాలి మీకు? మా అమ్మ బాగా కావాలి, మేము బాగా చదువుకోవాలి.
ఇల్లు బాగా చేపియాలి. ఈ మూడే నాకు కావాల్సింది. చదువు అంటే ఇష్టమా నీకు? చాలా ఇష్టం. పెద్ద ఏమైదామని గోల్ పెట్టుకున్నావు నువ్వు? పోలీస్ అవుతావా?